ఫ్రెండ్స్, నా పేరు జనని. మీరు చూస్తున్న ఛానల్ పేరు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు. ఈరోజు నేను డోర్మ్యాట్ సెకండ్ పార్ట్ ఎలా చేయాలనేది చెప్తాను. అయితే ఫస్ట్ పార్ట్లో ఎలా రింగ్స్ తీసుకోవాలనేది చూపించాను చూడండి. దాన్నే ఇప్పుడు రౌండ్గా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. అలా సర్కిల్గా ఎలా తీసుకోవాలి అంటే రింగ్స్ని చెయ్యాలి అన్నప్పుడు ఫింగర్ని ఎలా పెట్టాలనేది చూడండి. అలా ఊల్ పైన ఫింగర్ని పెట్టి అలా టైట్గా ఒక రింగ్లా ముడి వేస్తే చూడండి అలా వస్తుంది అన్నమాట. అలా చేసుకుంటూ అటువంటి రింగ్స్ ఒక రౌండ్ అయిన తర్వాత, ఒక రౌండ్ పూర్తయిన తర్వాత సింగిల్ రింగ్స్ ఒక రౌండ్ చేసుకోవాలి. అంటే ప్రతి రౌండ్కి మధ్యలో సింగిల్ చైన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ క్రోషియా అంటాము. అలా ఇది అయిన వెంటనే సింగిల్ క్రోషియా చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇవి వేసేటప్పుడు కొంచెం లూజ్గా వస్తాయి చైన్స్. ఆ లూజ్గా ఉన్న చైన్స్ పైన మళ్ళీ ఇలా ఇటువంటి రింగ్స్ ఉన్న లైనే వేస్తే అది స్ట్రాంగ్గా రాకుండా లూజ్గా అయిపోతుంది. సో మనం ఇటువంటి రింగ్స్కి ఒక లైన్కి రెండో లైన్కి మధ్యలో సింగిల్ క్రోషియా చేసుకుంటూ గుచ్చుకుంటూ వెళ్ళాలి. నేను అంతా చూపించట్లేదు, కొంత మాత్రం మధ్యలో చూపిస్తున్నాను. అయినా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ లైన్ ఎలా తీసామనేది ఫుల్గా చూపిస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు అన్ని రౌండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తాయి. అవి మోడల్గా ఎలా చేసుకోవాలనేది మన ఇష్టాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే నేను ఎలా చేశానో సేమ్ అలా చేసుకోండి. ఇంకా కొంచెం పెద్దగా రావాలి డోర్మ్యాట్ అనుకుంటే ఒక 5-6 లైన్స్ పెద్దవి వేసుకోండి, సరిపోతుంది. అయితే బార్డర్గా వేసింది నేను చూపించలేదు, వాటిని ఒక వీడియోగా చేస్తాను. ఆ తర్వాత ఒక గ్రాఫ్ని గీసి, మీకు అర్థం అవ్వకపోతే ఎవరైనా మీ కామెంట్ చెప్పండి. అర్థం అవ్వలేదు, సరిగా రాలేదు అంటే నేను గ్రాఫ్లా గీసి ఒక పేపర్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అర్థమైతే ఓకే. అలా 6 లైన్స్ రింగ్స్ లాంటివి తీసుకుంటాము. అలా తీసుకునేటప్పుడు మధ్యలో సింగిల్ క్రోషియాని ఒక్కొక్క రౌండ్ వేస్తూ ఉంటాము. అలా వేసిన తర్వాత కొంతవరకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ముడుచుకుంటూ వస్తుందని చాలామంది కామెంట్ పెట్టడం జరిగింది. అలా ముడుచుకునేటప్పుడు నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను.
అయితే 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత డబుల్ క్రోషేని ఒక లైన్ చేసుకోవాలి. డబుల్ క్రోషే ఒక లైన్ చేసిన తర్వాత 2 రింగ్స్ వచ్చేలా 2 లైన్స్ వేసుకోవాలి. 2 లైన్స్ వేసుకున్న మధ్యలో సింగిల్ చైన్ మర్చిపోవద్దు. అది ఉంటేనే 2 స్ట్రాంగ్గా ఉంటాయి. సో మళ్ళీ మనం డబుల్ క్రోషే చేసుకుంటాము. ఆ చేసుకున్న తర్వాత అది కొంచెం ముడుచుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించిన ప్లేస్లో డబుల్ క్రోషే చేసుకొని దానిపైన 2 డబుల్ క్రోషేలకి మధ్యలో ఒక సింగిల్ చైన్ చేసుకుంటూ డబుల్ క్రోషేలకి మధ్యలో చేసుకుంటూ ఎలా చేశాననేది చూపిస్తాను. అలా ఆ రౌండ్ వేయడం వల్ల ముడుచుకున్న ఆ మ్యాట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అది మీరు చూస్తే అర్థమైపోతుంది. అలా డబుల్ క్రోషే మధ్యలో ఒక సింగిల్ క్రోషే చేసినప్పుడు ఒక ఖాళీ ప్లేస్లో ఉన్న ఒక రౌండ్ వస్తుంది. ఆ ఖాళీ ప్లేసుల్లో డబుల్ క్రోషేల్ని రెండేసి చేసుకుంటూ ఒక లైన్ మళ్ళీ వేసుకుంటాం జరుగుతుంది. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 రింగ్స్ ఉన్న రౌండ్స్ని చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత అలా పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒకవేళ ముడుచుకుంటే ఇలా డబుల్ క్రోషేకి మధ్యలో సింగిల్ క్రోషే వేసుకున్న రౌండ్ లాంటివి మనం పెంచుకుంటూ ఉండాలి. ఒకసారి డబుల్ క్రోషే లైన్ వేసిన తర్వాత డబుల్ క్రోషేకి మధ్యలో ఒక సింగిల్ చైన్ చేసుకుంటూ ఒక రౌండ్ వేసుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మధ్యలో ఈ రింగ్స్ని ఒక లైనా 2 లైన్సా అనేవి ఈ రింగ్స్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రింగ్స్ మనం ఎంతలా పెట్టుకున్నామో అన్ని లైన్స్ అది చూడడానికి బాగా థిక్గా కనిపిస్తూ ఉంటుంది. మనం కాలు తుడిచేటప్పుడు మనకి కాలుకున్న ధూళి కూడా పోవడానికి బాగుంటుంది అన్నమాట. నేను వేసింది చూడండి, కొంచెం చిన్నగా కనిపించవచ్చు. చూడండి, చివరిగా 6 సింగిల్ చైన్స్ 6 కానీ 5 కానీ చేసుకోవచ్చు. చేసుకుని రింగ్స్ చుట్టూ చేస్తాము. అటువంటి రింగ్స్ ఎన్ని వస్తాయి అనేది మనకి కౌంట్ అవసరం లేదు. రౌండ్గా లాస్ట్లో అనమాట, ఫైనల్ రౌండ్ అనమాట. అలా చేసుకున్న రింగ్స్ని కనెక్ట్ చేసి ఆ ఒక్కొక్క రింగ్లోనూ ఒక 7-8 వరకు డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే, హాఫ్ క్రోషేను ఎలా చేశాననేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. అది బార్డర్ అనమాట. బార్డర్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మంచి బార్డర్స్ని తయారు చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా దానికే కనెక్ట్ అయ్యేలా మనం అలా కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఈసారి నేను బార్డర్స్ని కూడా చూపిస్తాను. ఇంతకుముందు వేసిన బార్డర్స్ కూడా ఉన్నాయి. ప్లేలిస్ట్ని అండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు చూసి ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే ఆ బార్డర్ని మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. మీరు ఏ ఏరియాలో ఉన్నారో మీ పేరుతో పాటు మీ ఊరు పేరు కూడా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.